ఏంటి నేను ఇంత హ్యాపీగా రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, నేను నా బాయ్ ఫ్రెండ్తో డేట్కి పోతున్నా. మేము రిలేషన్లో ఉండి 1 year అవుతున్నా ఒక్కసారి కూడా ప్రాపర్గా డేట్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాడు ఒక వర్స్ట్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి. లవ్ అంటే ఒక బ్లెస్సింగ్ అండి. లవ్ అంటే కేరింగ్, షేరింగ్. ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ బెడ్. లవ్ అంటే ఫోన్లో చాట్స్, స్నాప్చాట్లో స్నాప్స్, ఇన్స్టాలో ఎవరైనా చూస్తారేమో అని క్లోజ్ ఫ్రెండ్స్లో మా పిక్చర్ని పోస్ట్ చేయడం, ఒక మంచి మూవీ, తర్వాత బావర్చిలో బిర్యానీ, ఇవన్నీ షేర్ చేయాలంటే బంగారం లాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి. కానీ నాకుండు ఒక వర్స్ట్ ఫెలో. సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంట. మత్తు అయ్యో ఇప్పుడు ఎట్లా? హలో హలో, ఎక్కడా? మధు, ట్రాఫిక్లో ఉన్నా. ఒరే నీ అబ్బా, సౌండ్ ఆపై. సరే. సారీ మధు, ట్రాఫిక్ మస్తుండే. నాకేనా పిజ్జా? థ్యాంక్స్. టైంకి రావడానికి రాదా? హే, టైంకి వచ్చేది మధు, రానోడు పాడదు. ఇప్పుడు దానికి ఏమైంది? బాగుంది పిజ్జా నీలాగే. పార్దు, నీకు ఒకటి చెప్పాలి. దానికి ముందు కాఫీ చెప్పు. కాఫీ? అది యాక్చువల్లీ ఆ గిరీష్ గాడు. ఒక్క నిమిషం. నేను చెప్పేది వినవా? నీకు రీల్ పంపిన చూడు, అది 9 మెంబర్స్కి షేర్ చేయి. అదృష్టం కలిసి వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పింది వినలేదా నువ్వు? అరే, ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకొని పక్క రమ్మని చూడడం ఏంట్రా? ఏ జర ఆగు, పిజ్జా బాగుంది తినని. సరే పార్దు, నేను వెళ్తున్నా. మధు, అప్పుడేనా? అవును. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు అంత దూరం నుంచి? నీకు తెలుసా అంటే నేను పెట్రోల్ కొట్టించుకొని వచ్చిన. పెట్రోల్ మీద ఉండే ధ్యాస నా మీద లేదా నీకు? అట్లా కాదు మధు, నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. నేను వెళ్తా, బాయ్. మధు, కొంచెం బిల్లు కట్టేసిపోవా, నా తానేం లేవు. కడతా, కట్టే వెళ్తా. మధు జాగ్రత్త, ఇంటికి వెళ్ళే వరకు నాకు మెసేజ్ చెయ్యి. నేను వెళ్తా. జాగ్రత్త మధు, ఏదంటే కాల్ చేయి నాకు. భయ్యా, ఒక సాస్ ప్యాకెట్ తీసుకురా. పార్దు చేసింది కరెక్టా? అసలు గర్ల్ ఫ్రెండ్స్ కి ఫేక్ ప్రామిసెస్ ఎందుకు చేస్తారు? ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా? అసలు ఛాన్సే లేదు. ఇస్తే మనమే ఇవ్వాలి. మీరే చెప్పండి, అసలు వాడి మైండ్ సెట్ ఏంటో? అది తెలుసుకుందామని మళ్ళీ అదే కేఫ్కి రమ్మన్నాను. ఏంట్రా రోజు రోజుకి చిక్కిపోతున్నావు? సరిగ్గా తినట్లేదా? మధు, బిర్యానీలో ఎన్ని పీసులున్నా నల్లి బొక్కకే డిమాండ్ ఎక్కువ, అది తెలుసుకో. సరే, ఎందుకు పిలిచావు చెప్పు. నిన్న జరిగిన దాని గురించి సారీ. అసలు నాకేమైందో అర్థమైతలేదు. నా ఎక్స్ గుర్తొస్తుంది. రాత్రి వండుకుందామంటే నాకు నిద్రనే వస్తలేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా తెలుసా? గర్ల్ ఫ్రెండ్ ముందు ఎక్స్ గుర్తొస్తుందంటావేంటి నువ్వు? నీకేమైనా పిచ్చా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో, నీ పర్సనాలిటీ ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా. కాసేపు ఇంట్రోవర్ట్ అంటావు, సడన్ గా ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు. సిగ్మా అంటావు,
టీఎఫ్ఐ బానిస అంటావు, డిప్రెషన్ అంటావు, యాంగ్జైటీ అంటావు. అస్సలు నీకు సంబంధం లేని దాని గురించి ఓవర్ థింక్ చేస్తావు. నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది మధు. నా బాధ కూడా అదే. నీ పర్సనాలిటీస్ వల్ల మన రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందేమో అని. ఏం కాదులే, లైట్ తీసుకో. తప్పు నీది కాదురా. ఈ సినిమాలు చూసి సినిమానే ఇంపార్టెంట్. ఫస్ట్ టీఎఫ్ఐ, నెక్స్ట్ ఎవరైనా. అసలు నువ్వు టీఎఫ్ఐని ఎట్లా అంటావు? నాకు మోటివేషన్ రావడానికి సలాడ్ చూస్తా, బాధలు ఉంటే గుంటూరు కారం చూస్తా, ఎక్కువ ఐ కోసం బాహుబలి చూస్తా. సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేను, అది గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా. నాకు నా లైఫ్ కన్నా టీఎఫ్ఐ ఇంపార్టెంట్. అరే పార్దు, అది కాఫీ తాగు అన్నా. ఏమిగో కాఫీ తీసుకొచ్చి పెట్టు ఫాస్ట్గా. సినిమా అంట సినిమా అంటుంది, సినిమా అంట చంప అలాగొట్టు. ఏంటో వాడు ఇప్పటికీ అర్థం కాడు నాకు. ఇంకెంత భరించాలి మీరే చెప్పండి. ఇదిగో వాడే కాల్ చేస్తున్నాడు. ఏంటి? ఇంకో 20 minutes లో వస్తా. ఆగలేవా? సరే త్వరగా వచ్చాయి. అవును, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చింది. ఒకసారి ఏమైందో తెలుసా? మధు చెప్పు. రే ఏం చేస్తున్నావు? ఏదో ఇన్స్టాగ్రామ్ లో డెడ్ ఫిష్ అంటగా, దాన్ని చూస్తున్నా. సరే కానీ నీకు వాట్సాప్ లో ఫోటో పంపించాను, ఎట్లుందో చెప్పు. అరే ఇప్పటికిప్పుడు ఫోటో అంటే నైట్ పంపిస్తే బాగుంటది కదా. గబ్బునాయాలా? అది కాదు, చూసి ఎలా ఉందో చెప్పు. ఆగు చూస్తున్నా. అరే అరే ఒక్క నిమిషం ఆగు ఆగు, ఫ్రెండ్ ఫోన్ చేస్తుండు. ఆగు ఆగు. రే The person you are speaking with has put your call on hold. Please stay on the line. The person you are speaking with has put your call on hold. Please stay on the line. అరే మనలో ఎవడో. అరే రే నా పిల్ల హోల్డ్లో ఉందిరా. చెప్పు చెప్పు. మధు మధు సారీ 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 ప్లీజ్ ప్లీజ్. ఓకే వాట్సాప్ చూడమన్నావు కదా, చూస్తున్నా. చూసి ఎట్లుందో చెప్పు. ఇంకా పంపిస్తాను, చూసి సెలెక్ట్ చేయి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. The person you are speaking with has put your call on hold. Please stay on the line. అయ్యా మళ్ళా హోల్డ్ పెట్టేసిన. హలో మధు మధు మధు. సారీ నాన్నలు. మస్తుంది చూడు మధు, మస్తుంది. ఇది ఆర్డర్ పెట్టుకో, నాకు మస్తు నచ్చింది. దీంట్లో సూపర్ ఉంటావు, చాలా మస్తు ఉంటావు. చూడు చూడు ప్లీజ్ ప్లీజ్. పార్దు అసలు నువ్వు చూసావా? ఇట్లెందుకు చేస్తున్నావు పార్దు? అరే సారీ సారీ నాన్నలు, నువ్వెందుకు అంత ఫైర్ అవుతున్నావు? ఇప్పుడు చూడు నేను ఎంత కూల్ చేస్తాను. రెడీ 3, 2, 1. చాలు చాలు చాలు, ఛార్జింగ్ పాయింట్ లోకి వాటర్ వెళ్ళిపోద్ది. సరే కానీ తిన్నావా? లేదు నాన్న, తినాలి. పార్దు పార్దు. మధు నాతో ఫోన్ మాట్లాడుతూ నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావు కదా. ఫోనా? నేనెందుకు యూజ్ చేస్తా? కాన్సంట్రేట్ గా నీతో మాట్లాడుతున్నా కదా. ఛీ ఆపరా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. నువ్వు నీ ఫ్రెండ్ కి పంపించే రీల్ నాకు పంపించావు. అరే సారీ సారీ మధు. అవును ఇంత డ్రెస్ సంగతి ఏమైంది? అయినా నువ్వు చూడలేదు కదా, నీకు పంపించి టైం వేస్ట్. చూసి సెలెక్ట్ చేయంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అరే ఆ రెడ్ బాగుంది కదా, నీకు బాగా సెట్ అవుతుంది కదా, తీసుకోమని చెప్పినా కదా. బ్లాక్ బాగుంది కదా, నేను అదే తీసుకుంటా, నాకు అదే నచ్చింది. వస్తాయి అసలు నన్ను ఎందుకు అడిగినావు? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు కదా. అట్లంటావేంట్రా? యాక్చువల్లీ నాకు బ్లాక్ నచ్చింది, బ్లాక్ ఆల్మోస్ట్ ఫిక్స్. కానీ నువ్వు ఏదైనా చూసి సెలెక్ట్ చేస్తావని. అరే నువ్వు ఆగు, ఆ డ్రెస్ ఏమో నేను వేసుకుంటున్నానా? నాకేం తెలుసు? నన్నెందుకు సతాయిస్తున్నావు? ఏంది నేను సతాయిస్తున్నానా? అవునులే, నీకు పిక్చర్ సెండ్ చేసా చూడు, అది నా తప్పు. కాదు 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 కాదు, నీకు కాల్ చేశాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. అరే అట్లా కాదురా నేను అనేది. మధు నన్ను అర్థం చేసుకో చిట్టి. ఒరేయ్ నేను ఆ సెన్స్ అనలేను రా తల్లి. మధు అట్లా కాదు మధు. హలో మధు. అరే నువ్వు ఇట్రా. నాకు అర్థం కాదు, వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మళ్ళీ మనకెందుకు అడుగుతారు? పిచ్చోళ్ళని చేస్తారు. మనం మంచిగా ఉంటామా? ఒక ఫోన్ కాల్ చేస్తారు, హౌలేగలని చేస్తారు. To all the girls who are in love, I can feel you. హాయ్ మధు. ఏ మాట కానీ కత్తిలా ఉన్నావు. థ్యాంక్స్. మళ్ళీ లేటే కదా, అయినా నన్ను వెయిట్ చేయించడంలో నీకేమొస్తుందిరా?
అట్లాంటివైందే ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా? చచ్చిపోయినా. నిన్న నైట్ కాల్ చేసినావు, కలుద్దాం అన్నావు. కట్ చేస్తే ఇంత క్యూట్గా రెడీ వచ్చినావు. చీర సైలెన్స్ కిందంటే పెళ్లి చూపులా? నీకు పెళ్లి చూపులా అయింది అంటే నా కోసం వచ్చినావా? ఓ షట్. అంటే ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే డబ్బులు ముందు ఇచ్చినావా? నగలున్నాయా? నాకేం పాకెట్లో కూడా పైసలు అప్పున్నాయి. పార్దు పార్దు నువ్వేం టెన్షన్ కూడా కాగు. పార్దు ఏం కాదు, నేను చెప్పిన కదా పెళ్లి చేసుకుంటా, నువ్వు ఆగు. పార్దు ఇంకా ఆపుతావా? ఛీ, ఎప్పుడు మంచిగా మాట్లాడాలనుకున్నా మూడ్ ఆఫ్ చేస్తావు. ఛీపే. నీకు పెళ్లి చూపులు కదా? నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అట్లా కాదు బంగారం. సినిమాలు చూసి 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 నా లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కొంచెం ఎగ్జైట్ అయ్యా. అంటే భయం కూడా పడ్డా అనుకో. సరే కానీ ఈరోజు స్పెషల్ డే, అదేంటో చెప్పు. ఈరోజు నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను మర్చిపోతా అనుకుంటున్నావా? ఇందాకేదో పెళ్ళైనసరికి టెన్షన్ పడ్డా. ఈరోజు ఏందో నాకు తెలుసు. నువ్వు శారీలు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. మధు, హ్యాపీ బర్త్డే టు యూ. హే, వచ్చి కూర్చోరా. నీ బర్త్డే కదా? ఇంకా ఆపుతావా? మనం రిలేషన్లో ఉండి 1 year అవుతుంది. అసలు నీకు గుర్తుందా? ఎలా గుర్తుంటుందిలే, అసలు పట్టించుకుంటేనే కదా. ఫస్ట్ 4 months బాగానే ఉన్నాం కదరా, ఎందుకు రాను రాని ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఇంకెంత భరించాలి నిన్ను? ఏంది మన రిలేషన్షిప్ డే మర్చిపోయినందుకు ఇంత అంటావా? ఏందిరా? ఎందుకు మర్చిపోతారా? ఎందుకు మర్చిపోతావు? అసలు నీకు సరిగ్గా నేను గుర్తే రాను, మళ్ళీ ఇదొకటా? అయినా తప్పు నీది కాదురా, నాది. నువ్వు ఒక వర్స్ట్ గాడివి. వరస్టా? ఎవడు వరస్ట్ గాడే? నీ అయ్య వరస్ట్ గాడు, మీ అన్న వరస్ట్ గాడు, మీ బాబాయ్ గాడు వరస్ట్ గాడు, ఆఖరి కోసం మీ ఇంట్లో కుక్క కూడా వరస్ట్ది. నేను బెస్టే, అర్థమవుతుందా? నీకు ఎఫర్ట్స్ పెట్టి వేస్ట్. మైండ్ యువర్ లాంగ్వేజ్ పార్దు. హే, మైండ్ యువర్ బిజినెస్. పిచ్చోర్లాగా కనిపిస్తా. నీకోసం మేదీపట్నం నుంచి కుక్కట్పల్లి వరకు 110 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వస్తే ఎన్నిసార్లు కలవా నీకు వచ్చినా? అరే 2 సార్లు ఫోన్ చేస్తావు, 3వ సారి ఎత్తకపోతే ప్రపంచ యుద్ధమే. నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నేను వెంటనే మెసేజ్ పెట్టాలా? లేకపోతే అయిపోయింది నీకు నాకు పెద్ద పంచాయతీ. అసలు మారరా? మీ కంఫర్ట్స్ చూసుకుంటారా? మా కంఫర్ట్స్ చూసుకోరు ఎప్పుడు మీరు? బా మస్తు ఉందయ్యా మీ అమ్మాయిల పంచాయతీ. ఛీ, దానికి మీరు వరస్ట్. ఇదంతా ఏమైనా చేస్తే మీరు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయితే హర్ట్ అవుతారు, మీరు హర్ట్ అయితే వాళ్ళు వేస్ట్ అంటారు. సారీ, వరస్ట్ కదా, మస్తు చెప్తారా? ఛీ, వరస్ట్ అంటుంది. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ ఎక్స్ ని వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో. ఆహా, వెళ్ళిపోయేలాగా నువ్వే చేసుకున్నావు. అప్పుడేమో ఆమె తప్పు అనుకున్నా. కాదురా, తప్పంతా నీదే. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అయినా నీకంటే ఆ ప్రీతం గాడు బెటర్ రా. ఎవడు? ప్రీతం గాడా? అదే నాకు కాల్ చేసి మెసేజ్ చేసి నేను రెస్పాండ్ కాకపోతే వానికి ఫోన్ చేస్తావు కదా, వాడా? అబ్బాబ్బాబ్బాబ్బా మస్తుంది. ముందు నిన్ను కాదే, ఆ ప్రీతం గాని కొట్టాలి. వాడు నాకు దొరకని వాడిని వాళ్ళకి కొడతా. ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నేను వెళ్ళిపోతా. నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపో. నా వల్ల అవ్వట్లేదురా. అయితే పో. చెప్పినంత ప్రీతం గాడికి మెసేజ్ చేయడానికి ఇదంతా అయిందని. నా బొంగులోది కాఫీ బిల్లు కట్టివో. సో గైస్, వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇది అడల్ట్ కంటెంట్ అయితే కాదు కదా. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ రౌండ్. ముద్దు పెట్టు. మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ ఫోటోస్ ఎవరికైనా పంపించారా? నో. నేను అసలు టచ్ చేయొద్దా? చెయ్యి, ఎన్నిసార్లు టచ్ చేస్తావు? ఎప్పుడైనా కిస్ చేయడము ప్రాక్టీస్ చేశారా?